ఈరోజు మనం ఒక రైతు కథ తెలుసుకుందాం. ఒకనొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతుకి చాలా కష్టపడి తత్వం చాలా ఎక్కువ. చాలా నిజాయితీగా ఉండేవాడు. ఒకరోజు రామయ్య పక్క ఊరి సంతకు వెళ్ళాడు. వస్తుండగా మధ్యలో వర్షం మొదలైంది. తన బండి ఒక లోతైన గుంటలో చిక్కుకుంది. రామయ్య ఎద్దులను ఎంత ఎదిలించినా ఆ బండి కదలట్లేదు. ఎంత ప్రయత్నించినా బండి కదలలేదు. అటుపక్కగా వస్తున్న ఒక వృద్ధుడు చూసి రామయ్యని, నీ వంతు నీవు కేవలం నీ ఎద్దులకే కాదు, నీపై నీకున్న నమ్మకాన్ని కూడా వాడు. సహాయం కోసం దేవుని ప్రార్థించు, కానీ మొదట నీ భుజం వేసి ఆ చక్రాన్ని నెట్టు. రామయ్యకు ఆ మాటలు ఆలోచనలు కలిగించాయి. కేవలం ఎద్దులను కొట్టడం మానేసి తను స్వయంగా మోకాల్లోకి బొదలోకి దిగాడు. గట్టిగా శ్వాస తీసుకుని జై శ్రీరామ్ అంటూ తన భుజంతో చక్రాన్ని పైకి నెట్టాడు. చిత్రం ఏమిటంటే ఎద్దులు కూడా ఒక్కసారి బలాన్ని పుంజుకుని బండిని ముందుకు లాగి బండి గుంటలోని బయటపడింది. రామయ్య వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వృద్ధుడు అక్కడ లేడు. ప్రయత్నం చేయకుండా కేవలం దీనిలో నీతి ఏమిటి? ప్రయత్నం చేయకుండా కేవలం అదృష్టం మీదో దేవుడి మీదో భారం